మొత్తంగా 9 చోట్ల పూర్తిగా టెర్రర్ ట్రైనింగ్ సెంటర్స్ అన్నింటినీ కూడా అటాక్ చేయడం ద్వారా ఎక్కడా కూడా కామన్ మ్యాన్ని కానీ లేకపోతే వారికి సంబంధించిన ప్రాపర్టీస్ కానీ టచ్ చేయకుండా పిన్ పాయింటెడ్గా టార్గెటెడ్గా ఇవాళ టెర్రర్ క్యాంప్స్ని టార్గెట్ చేసి కొట్టడం అని చెప్పనంటే నిజంగా భారతదేశం ఈ రకంగా చేయగలుగుతుందా అని చెప్పని ఒక ప్రపంచమే ఇవాళ ఆశ్చర్యపోయే పరిస్థితిని ఇవాళ క్రియేట్ చేసింది మన ఇండియన్ ఆర్మీ. ముఖ్యంగా ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో వాటిని ఇంత కీన్గా ఎట్లా టార్గెట్ చేయగలిగారు అన్నది ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి. నిజంగా ఇంత స్పెసిఫిక్గా కొట్టొచ్చా? ముఖ్యంగా ఏదైనా ఇవాళ కేవలం పాకిస్తాన్ అంతా కూడా ప్లాన్ చేసింది ముందు నుంచి టెర్రర్ క్యాంప్స్ ఎక్కడ పెట్టుకున్నా కూడా వారన్నింటినీ కూడా ప్రజల మధ్యనే లేకపోతే ప్రార్థనా మందిరాలలోనే కూడా సెట్ చేశారు. కేవలం ఎందుకు అనంటే ఎస్కేప్ అవ్వడం కోసం. ఏదైనా రేపు ఏదైనా జరిగితే భారత్ అటాక్ చేస్తే లేకపోతే మిగతా ఎవరైనా అటాక్ చేస్తే మా పౌరుల మీద దాడి చేశారు, మా ప్రార్థనా మందిరాలు కూల్చేశారు అని చెప్పేసి ఇవాళ ఏడవాలి. ఆ రకంగా ఏడవడం ద్వారా ప్రపంచ దేశాల ముందు సానుభూతి పొందాలి అన్న ఒక ఆలోచన విధానంతోనే చేసింది. అయితే ఇవాళ కామన్ మ్యాన్ ఎవరు ఎఫెక్ట్ కాకుండా, పాకిస్తాన్ పౌరులు ఎవరు ఎఫెక్ట్ కాకుండా కేవలం టెర్రరిస్ట్ అనుబంధంగా ఉన్న వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేస్తూ ఇవాళ ఇండియన్ ఆర్మీ చేసిన ఈ ఆపరేషన్ నిజంగా ప్రపంచాన్నే అబ్బురపరిచే విధంగా ఉంది అన్న ఎక్స్ప్రెషన్స్ ప్రతి దేశం నుంచి వస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఇవాళ మనకు భారతదేశంలో ఏప్రిల్ 22 సంఘటన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరిని వదిలిపెట్టేది లేదు, గుస్కే మారేంగి అని చెప్పారు. ఖచ్చితంగా ఆ సంఘటన చేసి చూపించారు. ఇవాళ పాకిస్తాన్లోకి వెళ్ళి పాకిస్తాన్లో కొట్టడం అని చెప్పనంటే నిజంగా కూడా ఇవాళ భారతదేశం ఏ రకమైన వ్యూహాత్మకంగా పోయింది అన్నది ఇవాళ ప్రపంచ దేశాలు అర్థం చేసుకుంటున్నాయి. ఇదే కనుక జరిగి ఉంటే, వేరే సందర్భంలో జరిగి ఉంటే భారతదేశం మీద విమర్శలు వచ్చి ఉండేవి. కానీ ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ ఎక్కడా మనల్ని వేలెత్తి చూపని పరిస్థితుల్లో ఎక్కడ మన భారతదేశం మీద ఏ రకంగా ఈరోజు టెర్రరిస్ట్ కార్యకలాపాలు జరుగుతున్నాయి, ఇవాళ దాయాది దేశం టెర్రరిస్టులను ఏ రకంగా పెంచి పోషిస్తుంది అన్న విషయాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయగలిగాము అని చెప్పనంటే ఇవాళ అది ఒక రకంగా భారతదేశం దౌత్యపరంగా సక్సెస్ అయింది, మిగతా దేశాలన్నింటినీ ఒప్పించింది. ఇవాళ భారతదేశం నేరుగా వెళ్ళి ఎక్కడైతే టెర్రరిస్ట్ కార్యకలాపాలు, ఎక్కడైతే టెర్రర్ ట్రైనింగ్ తీసుకొని వచ్చి భారతదేశంలో అటాక్స్ చేస్తున్నారో ఆ ట్రైనింగ్ సెంటర్లు ఎక్కడున్నాయో ఏరి మరీ కొట్టారు. ఇవాళ గతంలో అమిత్ షా ఢిల్లీలో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, చున్కే మారింగే. అదే జరిగింది. ఇవాళ ఎక్కడెక్కడ ఉన్నారో లెక్క పెట్టి మరి వారందరినీ కూడా కొట్టిన పరిస్థితి. అయితే ఇది ఇక్కడతో ఆగుతుందా అని చెప్పనంటే ఇప్పటికైతే భారతదేశం నుంచి, భారతదేశకు సంబంధించిన ఇంటెలిజెన్స్ నుంచి లేకపోతే డిఫెన్స్ నుంచి వస్తున్న సమాచారం ఇక్కడితో ఆగదు. ఇంకా కూడా ఎక్కడైతే టెర్రర్ ప్లేసెస్ ఉన్నాయో, టెర్రరిస్ట్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా టార్గెట్ చేయాలి అన్నది ప్రధానంగా భారతదేశం నుంచి వస్తున్న ఇది. అయితే ఒకసారి మనం చూసుకుంటే ఇవాళ అసలు ఎక్కడెక్కడ జరిగింది అటాక్స్ అని చెప్పనంటే ఒకసారి ప్రధానంగా ఇవన్నీ సెంటర్స్ని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయగలిగాం. ఇవాళ భారతదేశం ఫస్ట్ ప్రపంచ దేశాల ముందు మనం చూపించింది స్పష్టంగా దాదాపు 21 సెంటర్స్ ట్రైనింగ్ చేస్తున్నాయి, ఉగ్రవాదులను ట్రైన్ చేస్తున్నారు. అక్కడక్కడ ఉగ్రవాదులను ట్రైన్ చేయడం ద్వారా ఒక్క భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల్లో అనేక ప్లేసెస్లో ఇవాళ ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయి. మొత్తం ఈ 21 సెంటర్స్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే ప్రపంచమంతా పోయి ఇవాళ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అఫ్కోర్స్ భారతదేశం పెద్ద విక్టిమ్ అయినప్పటికీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఉగ్రవాదం బారిన పడి బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది అన్న విషయాన్ని ప్రపంచ దేశాల ముందు ఇవాళ భారతదేశం ఉంచగలిగింది. భారతదేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఇవాళ ఈ ప్రయత్నం ద్వారా ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పానంటే ఇవాళ 21 సెంటర్స్ ఉంటే ఇందులో ప్రధానంగా ఏవైతే మనం టార్గెట్ చేయగలమో వాటన్నిటినీ టార్గెట్ చేసుకొని మొత్తం 9 సెంటర్స్ని మనం ఇవాళ భారతదేశం కొట్టగలిగింది. 9 సెంటర్స్ని డైరెక్ట్గా మళ్ళీ అక్కడ కామన్ మ్యాన్కి ఎవరికి ఇబ్బంది కాకుండా కేవలం టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నారు, టెర్రరిస్ట్ కార్యకలాపాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఆ టెర్రరిస్ట్ ట్రైనింగ్ ఎక్కడ జరుగుతుంది అన్న విషయం చూసుకొని ఆ తీవ్రవాదులు ఎక్కడున్నారో ఆ తీవ్రవాద సెంటర్స్ మీదే ప్రధానంగా టార్గెట్ చేశారు. అయితే ఇందులో మనం ఇంకొక విషయం చూడాలి, దాదాపు 100 కిలోమీటర్ల దూరం వెళ్ళి మరీ కొట్టాము. అక్కడ
భారతదేశం నుంచి ఎల్ఓసి నుంచి మనము 100 కిలోమీటర్ల దూరం వెళ్ళి కొట్టిన పరిస్థితి. అయితే ఇవన్నీ ఆపరేషన్స్ అన్నీ కూడా భారత భూభాగం నుంచే స్టార్ట్ అయ్యాయి. అయితే మనము వెళ్ళడం జరగలేదు కనుక ఇది ఎక్కడా కూడా వైలేషన్ కాదు. అయితే ఇందులో మనము పాకిస్తాన్ని కానీ, పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ని కానీ, పాకిస్తాన్ మిలిటరీని కానీ, పాకిస్తాన్ పౌరులను కానీ టచ్ చేయలేదు. కేవలము టెర్రరిస్ట్ కార్యకలాపాలు, ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయో వాటినే ప్రధానంగా టార్గెట్ చేశాం. ఇవాళ జరిగిన దాంట్లో ప్రధానంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాయి 5 సెంటర్స్. ఈ 5 సెంటర్ల మీద ప్రధానంగా మనం టార్గెట్ చేశాం. ఈ 5 సెంటర్లను ఎట్టి పరిస్థితుల్లో చేయాలి అని చెప్పేసి అనుకున్న దాంట్లో భాగంగా ప్రధానంగా ఇందులో చూసుకుంటే బింబర్ అనే ప్రాంతం ఏదైతే ఉందో ఆ బింబర్ అనే ప్రాంతము చాలా ప్రమాదకరంగా మారిన పరిస్థితి. 4th ప్లేస్ ఇక్కడ ఏదైతే మనకు కనబడుతుందో ఈ బింబర్ అనే ప్రాంతంలో పూర్తిగా దాదాపు ఇది 9 కిలోమీటర్ల దూరంలో ఉంది మనకు ఎల్ఓసి నుంచి. అయితే ఇక్కడ ట్రైనింగ్ సెంటర్స్ పూర్తిగా వీరంతా కూడా ఎవరెవరిని ఎక్కడ ట్రైన్ చేయాలి, ఇక్కడ నుంచి ఇతర మార్గాల గుండా వారిని లోపలికి ఎలా పంపించాలి, భారతదేశంలో ఏ రకంగా చొరబాట్లు చేయాలి అన్న అంశాల మీద ఇక్కడ ప్రధానంగా ట్రైనింగ్ నడుస్తూ ఉంది. ఆ తర్వాత అబ్బాస్ క్యాంప్ సంబంధించి మనం ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. అబ్బాస్ క్యాంప్ ఏదైతే ఉందో, అబ్బాస్ క్యాంప్ కోట్లీ ఏదైతే ఉందో 5th ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ 5thలో కనబడుతుంది. అబ్బాస్ క్యాంప్లో ఇది పూర్తిగా ఎల్ఓసికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. లష్కరే తోయిబాకు సంబంధించిన శిక్షణ శిబిరము. ఒక్కొక్క టైంలో దాదాపు 15 మందిని వీరు ప్రధానంగా ఇక్కడ ట్రైన్ చేస్తున్న పరిస్థితి. ఈ రకమైన చూసుకుంటే దాదాపు అన్నిటికీ ఇటువంటి హిస్టరీనే ఉంది. ఇక్కడ మిగతా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా అదే పరిస్థితి. సైదనా బిలాల్లు, ఆ తర్వాత గుల్పూర్ కోట్లీ, ఇవన్నీ కూడా ఈ మొత్తం సెంటర్స్లో వీటన్నిటినీ కూడా డైరెక్ట్గా టార్గెట్ చేయడం ద్వారా వీటిని శిక్షణా శిబిరాలని కొట్టడం కాదు, అక్కడ ఉన్న వ్యక్తులను కూడా ఇవాళ అంటే పూర్తిగా ఎంతమంది చనిపోయారు అన్న విషయంలో ఇంకా స్పష్టత రానప్పటికీ ఇవాళ అక్కడ పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది అన్న సమాచారం వస్తుంది. అయితే ఇప్పటివరకు ఇంకా పూర్తిగా సమాచారం రాలేదు, ఎక్కడి నుంచి ఎంతమంది చనిపోయారు అన్న విషయం కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇది ఇక ఈ పార్ట్ చూసుకుంటే పూర్తిగా పాకిస్తాన్లో ఉన్న ప్రాంతం. డైరెక్ట్గా పాకిస్తాన్లోకే వెళ్ళిపోయాము, ఇక్కడ వదిలిపెట్టే సమస్య లేదు. ఇక్కడ ప్రధానంగా ఎందుకు అని చెప్పానంటే ఇవాళ ఇప్పటివరకు అది పిఓకేలో 5 పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు చూసుకుంటే 4 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో డైరెక్ట్గా పాకిస్తాన్ నుంచే జరుగుతున్నాయి. పాకిస్తాన్లో జరుగుతున్న దాంట్లో ప్రధానంగా ఈ సర్జల్ గ్యాంగ్ ఏదైతే ఉందో, సర్జల్ అనేది చాలా ప్రమాదకరమైన సెంటర్గా చూసుకోవాల్సి ఉంటుంది. వీరు ఇందులో మనకు 2025 ఏదైతే జమ్మూ కాశ్మీర్లో పోలీసులను చంపేసిన వ్యక్తులు ఇక్కడే ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళుగా ఇవాళ ప్రధానంగా మన ఆర్మీ చెప్తోంది. ఇందులోనే ఇదైతే సర్జల్కి సంబంధించిన క్యాంప్లో శిక్షణ తీసుకున్న వాళ్ళు వచ్చి జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన 4 పోలీసులను అత్యంత కిరాతకంగా చంపేసిన పరిస్థితి మార్చిలో చంపేశారు. ఈ దానికి సంబంధించి ఒక రకంగా దానికి సంబంధించిన కూడా ఇవాళ ప్రతీకారం తీసుకున్నట్టుగా అయింది. తర్వాత ఇక్కడ మహమూనా ఉంది చూడండి, మహమూనా చూసుకుంటే దీంట్లో దాదాపు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిజ్బుల్ ముజాహిదీన్కి సంబంధించి అత్యంత కీలకమైన క్యాంప్గా చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా పూర్తిగా ఇక్కడ ట్రైనింగ్ కార్యక్రమాలే కాదు, పఠాన్ కోట్ మీద దాడి చేసిన తీవ్రవాదులు ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత మర్కజ్కి సంబంధించి చూసుకుంటే మర్కజ్కి సంబంధించి 2008లో మనము ఇవాళ భారతదేశం మర్చిపోదు. ముంబైలో జరిగిన దాడికి సంబంధించి 2008లో ఏదైతే జరిగిందో ఆ 2008 దాడికి సంబంధించి ఇక్కడే వీళ్ళంతా కూడా శిక్షణ పొందారు. ఇందులో అజ్మల్ కసబ్తో పాటు డేవిడ్ హెడ్లీ కూడా ఇక్కడే శిక్షణ తీసుకున్నారు. అంటే అత్యంత కిరాతకంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులంతా కూడా ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నారు అన్నది మర్కజ్ అనేది అత్యంత కీలకమైన సెంటర్గా చూస్తున్న పరిస్థితి. తర్వాత మర్కజ్ సుబానుల్లా అని చెప్పనే ఇంకొక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఇది దాదాపు 100 కిలోమీటర్ల దూరం ఉంది. జైషే మహమ్మద్కి సంబంధించిన ప్రధాన కార్యాలయంగా భావిస్తున్నారు. అయితే వీటిలో కొన్నిటిని పూర్తిగా మాస్క్లలో పెట్టారు, మసీద్లలో పెట్టి కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా వీటి నుంచి ఎస్కేప్ అవ్వాలి అన్నది వాళ్ళ ప్రధానంగా పాకిస్తాన్ కానీ